అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ మాసానికి ఎప్పుడు పుట్టింటికి వెళ్ళాలి, ఏ తేదీలలో వెళ్ళవచ్చు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఆషాఢ మాసం ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది అత్తా కోడళ్ళు ఒక గడప దాటకూడదు అనే విషయం. ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఇది శూన్యమాసం కనుక వివాహాలు జరుపుకోరు. ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక మాసంలో యోగ నిద్ర నుండి మేల్కొంటారు. అందుకే శ్రీమన్నారాయణుని యొక్క ఆశీస్సులు నూతన వధూవరులకు ఉండవు అనే ఒక చిన్న ఉద్దేశంతో ప్రాచీన కాలం నుండి ఈ ఆషాఢ మాసంలో వివాహాలు అనేవి జరపరండి. అలాగే శంకుస్థాపనలు, భూమి పూజలు కూడా చేయరు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా విశేషం. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం అని అంటారు. ఆషాఢ మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, 2024 జూలై 6 శనివారం ఆషాఢ శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 4 ఆగస్టు ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుందండి ఆషాఢ మాసం. జూలై 6వ తేదీ నుండి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజు నుండి ఆషాఢ మాస స్నానాలు కూడా ఆరంభిస్తారండి. అలాగే ఎంతో విశేషమైన తొలి ఏకాదశి జూలై 17వ తేదీన వచ్చిందండి. అలాగే జూలై 21 వ్యాస పూర్ణిమ, వ్యాస మహర్షి ఆవిర్భవించిన రోజుగా మనము ఈ వ్యాస పూర్ణిమను జరుపుకుంటాము. దీనిని గురు పౌర్ణమి అని కూడా అంటారు. జూలై 24 సంకటహర చతుర్థి. ఆషాఢ మాసంకు గాను కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటి నుండి పుట్టింటికి వెళ్ళటానికి మంచి రోజులు తెలుసుకుందామండి. జూన్ 13 గురువారం, జూన్ 16 ఆదివారం, జూన్ 17 సోమవారం, జూన్ 19 బుధవారం, జూన్ 20 గురువారం, జూన్ 22 శనివారం, జూన్ 23 ఆదివారం, జూన్ 24 సోమవారం, జూన్ 26 బుధవారం, జూన్ 30 ఆదివారం అండి. అలాగే జూన్ 31 సోమవారం. ఇవండి మంచి రోజులు పుట్టింటికి వెళ్ళటానికి. తెలుసుకున్నారు కదండి ఆషాఢ మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే ఎటువంటి శుభకార్యాలను జరుపుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.